హిట్ విషయంలో అక్కినేని అఖిల్ చాలా పట్టుదలతోనే కనిపిస్తున్నాడని నిన్నటి రోజున తండ్రి నాగార్జున మాటలను బట్టి తెలుస్తోంది. హిట్ కొట్టిన తరువాతే అభిమానుల ముందుకొస్తానని, అంతవరకు తన ముఖం చూపించనని బలంగా ఫిక్స్ అయిన విషయాన్ని నాగ్ అభిమానులకు చేరవేశారు. కాబట్టి అఖిల్ని ఇప్పట్లో అభిమానులు బయట చూడటం కష్టమేనని అర్థమవుతోందని, అఖిల్ తాతయ్య ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లోనూ పాల్గొనలేదు అంటే ముందు ముందు ఇంకే వేడుకల్లో కూడా కనిపించే అవకాశం లేదు. నాగార్జున సినిమా ఈవెంట్లో కానీ, నాగచైతన్య సినిమా ఫంక్షన్లో కానీ ఎక్కడికి అఖిల్ హాజరు కాడని తెలుస్తోంది. చివరికి టాలీవుడ్ నిర్వహించే ఇతర ఈవెంట్లకు కూడా హాజరు కాకపోవచ్చు. ముఖ్యంగా అఖిల్కి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. టాలీవుడ్ నిర్వహించే టోర్నీలో తప్పక పాల్గొంటాడు. కానీ ఈసారి అలాంటి ఈవెంట్లో కూడా అఖిల్ ఫేస్ చూపించే అవకాశం కనిపించలేదు. కేవలం కెరీర్ పైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు. అఖిల్ పరాజయాలే అతన్ని ఇంతగా పట్టుదలకు దారితీసినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు అఖిల్కి సరైన సౌండింగ్ హిట్ ఒకటి లేదు. చేసిన సినిమాలు 2 సోసో ఆడటం తప్ప అక్కినేని బ్రాండ్ ఇమేజ్ ఎక్కడా మారుమోగింది లేదు. అఖిల్ పరంగా ఆ ఫ్యామిలీకి ఎలాగో లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తప్ప అఖిల్ సోలోగా సాధించింది అంటూ లేదు. ఆ మధ్య ఏజెంట్తో ప్రత్యేకమైన గుర్తింపు చాటాలనుకున్నాడు. దాన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా డిజైన్ చేశారు. కానీ చివరి నిమిషంలో డౌట్ రావడంతో పాన్ ఇండియా రిలీజ్ని రద్దు చేసి తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేశారు. అఖిల్ కంటే ముందు వెనుక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు కూడా హిట్లు కొట్టేస్తున్నారు. కానీ అఖిల్కి మాత్రం సాధ్యమవ్వటం లేదు. అందుకే అఖిల్ ఇప్పుడు బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్పు మంచిదే. పరాజయం మనిషిలో కసి, పట్టుదల నింపుతుంది. కష్టపడే తత్వాన్ని రెట్టింపు చేస్తుంది. అఖిల్లో ఇప్పుడున్నవన్నీ మెండుగా కనిపిస్తున్నాయి. కానీ అఖిల్ చేసిన ప్రామిస్ మాత్రం అతిపెద్ద ఛాలెంజ్. దాన్ని ఛేదించి తీరాల్సిందే సుమి.